మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేసి సామాన్యులకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోందని మండిపడ్డారు. తమ అధినేత జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు అయ్యే వరకు ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి 23 జిల్లాల్లో కూడా పేద ప్రజలు కానీ వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యేదానికి, పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ 17 మెడికల్ కాలేజీలను ఈరోజు 7 కాలేజీలు పూర్తయినాయి. 5 కాలేజీల్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మిగతా కాలేజీలు కూడా వివిధ దశల్లో పర్మిషన్లు వచ్చినాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్నీ పూర్తి అవుతూ ఉంటాయి. ఇలాంటి చాలా విలువైనటువంటి 1,00,000 కోట్లు విలువ చేసినటువంటి ఈ మెడికల్ కాలేజీలను ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు చేస్తే ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్ కాలేజీలే ప్రభుత్వ పరంగా ఉంటే ఒక్క 5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అమ్మేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి, వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వెనక్కి తీసుకుని ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఒక దుర్మార్గమైన పరిపాలన, దుష్ట పరిపాలన, ఒక పనికిరాని పరిపాలన, ఉపయోగపడని పరిపాలన ఈరోజు సాగుతున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు దాన్ని పరాకాష్ఠగా ఈ మెడికల్ కాలేజీలు, ఎందుకంటే ఒక దూరదృష్టితో ప్రజలకు ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అంటే 17 కొత్త మెడికల్ కాలేజీలను ఇచ్చిన ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆ 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు ప్రతి జిల్లాలోనూ ఉండాలి. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందాలి. అలాగే పిల్లలందరూ కూడా చదువుకునేదానికి, ఉచితంగా చదువుకునేదానికి అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కాలేజీలను, ఎందుకంటే ఒక్కొక్క కాలేజీలో 150 సీట్లు సంవత్సరానికి, 17 మెడికల్ కాలేజీల్లో ఇన్ని సీట్లలో వస్తాయి. దీనివల్ల ఈ రాష్ట్రం ఒక మార్గదర్శకంగా ఉంటుందన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దానికి సంబంధించి నాబార్డు రుణం తీసుకొచ్చి అవన్నీ కూడా దాదాపు ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఇంకొక 3 మెడికల్ కాలేజీలను దాదాపు 80% పూర్తి చేసిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. సో ఈ కాలేజీలను అన్నిటినీ కూడా, కాలేజీలంతా కూడా పీపీపీ అని చెప్పేసి ఊరికే చెప్పే కార్యక్రమం, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అని చెప్పేసి